మార్చి 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ చైర్మన్ మంచుకంటి శ్రీనివాసులు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పలువురు ఉభయకర్తల ఆధ్వర్యంలో అంకురార్పణ, ధ్వజారోహణం, వాహన సేవలు, కళ్యాణోత్సవం, రథోత్సవం, యాగ పుష్పాలంకారాలు, తిరుప్పావై తెప్పోత్సవం, ధ్వజారోహణం వంటి స్వామివారి సేవలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా రంగనాయలపేట శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు 23/2024 నుండి 31/3/2024 వరకు. ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కొరకు వివిధ ఏర్పాట్ల మీద సమీక్షా సమావేశం మన నెల్లూరు ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, అట్నే ఆర్ఎండ్బి కానీ, హెల్త్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారు తగు సూచనలు ఇచ్చి ఎక్కడ ఏమి చేయాలని వారి సూచనలు ఇచ్చి వారి అభిప్రాయాలు పొంది ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పి ఉన్నారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చే భక్తులకు మనకు ముఖ్య రోజులు ఉత్సవాలు 24/3 హనుమంత సేవ, 25/3/24 గరుడ సేవ, 26/3/24 కళ్యాణ మహోత్సవం, 27/3/2024 శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగాను వేలాది మంది భక్తులు ఇచ్చేదురు ఆ రోజు. అలాగే 31/3 తెప్పోత్సవం మన దేవస్థానం వెనకవైపు ఉన్న పెన్నా నదిలో జరుగును. దానికి కూడా జనం బాగా ఇష్టంగా ఇచ్చేదురు. ఈ యొక్క భక్తుల సౌకర్యార్థం కొరకు మేము ప్రత్యేక కీలైన 50 రూపాయల కీలైను, అలాగే ఉచిత దర్శనం, అలాగే వాళ్ళకి ఎండ తగలకుండా ఎలాగని ముందుగా రేకు షెడ్లు ఏమున్నాయి, అలాగే వాటర్ సప్లై కానీ, శానిటేషన్ వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం కానీ, అలాగే రథోత్సవం రోజు మన మహేష్ సార్ అనే ఆయన అన్నదాన కార్యక్రమం ఎంతమందికి వచ్చిన పెట్టేదానికి వెంకటేశ్వర దగ్గర ఉన్న ఖాళీ స్థానంలో ఎన్కోట ఆఫీస్ ఖాళీ స్థానంలో పెట్టడానికి ముందుకు వచ్చారు. మొన్న మా దేవస్థానం చైర్మన్ నేను మాట్లాడి ఆయన ఎంతమందికైనా పెడుతున్నారు. ఈ యొక్క సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు గారు, అలాగే ధర్మవంత మండలి వారు కూడా నాకు సహకరిస్తున్నారు. నేను వాళ్ళు చెప్పినట్టు మనం ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా మేమంతా మీటింగ్ వేసుకొని ముందుగానే ఈ బ్రహ్మోత్సవాలు ఒక మీటింగ్ వేసుకున్నాం. ఎవరు ఏం చేయాలి, ఒక్కొక్క ట్రస్టీ కూడా ఎక్కడెక్కడ చేయాలి, ఏం చేయాలి, చైర్మన్ గారు ఏం చేయాలి, అన్ని ఏర్పాటు వచ్చే భక్తులకు ఎటువంటి మన మెయిన్ వచ్చే రథోత్సవం. ఈ రథం చుట్టూ కూడా మన సిఐ గారు వచ్చారు. సిఐ గారితో మా చైర్మన్ గారు మాట్లాడి ఆ రోజు ఎక్కువ బందోబస్తుని పెట్టి రథం రోపు చక్రాల చుట్టూ ఎవరిని ఉండేటట్టు లేకుండా ఎక్కువ బందోబస్తు పెట్టాల్సిందిగా ఆయన మాట్లాడి, అలాగే వారు కూడా మా ఎస్పీతో మాట్లాడి అన్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని తెలియజేయమైంది. శ్రీరంగ పరబ్రహ్మ నమః. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ఇందుమూలంగా తెలియజేయడం ఏమంటే, నెల్లూరు నగరం రంగనాయకులపేట శ్రీ తల్పగిరి రంగనాథ దేవస్థానం స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా జరుపబడతాయి. మీ అందరికీ తెలుసు, ప్రాచీనమైన ఈ దేవస్థానం ఎప్పుడో సుమారు 1000 సంవత్సరాల పూర్వంగా ఏర్పడ్డ ఈ దేవస్థానం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తప్పనిసరిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేక యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలందరూ, భక్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క కైంకర్యాల్లో పాల్పంచుకొని స్వామి కృపాకటాక్షాలు పొందని ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో వైభవంగా జరిగే ఈ యొక్క పండగ మా నూతన ధర్మకర్తల మండలికి కొత్తగా ఈ సంవత్సరం ఏర్పడుతుంది. భక్తుడిగా అయితే నేను అనేక సంవత్సరాల రథోత్సవంలోనూ మిగతా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పాల్గొని ఉన్నాను. మరి ఈ సంవత్సరం దేవస్థానం వైపు నుంచి అనేక రకాలుగా ఏర్పాట్లు, చలువ పందిళ్ళు, స్వామివారి యొక్క దర్శనం తర్వాత వారికి అందించే మంచినీళ్ళు, మజ్జిగ, తదుపరి ప్రసాద వినియోగం, అలాగే ముఖ్యమైన విశేషమైన కార్యక్రమాలు 24వ తారీఖు స్వామివారికి హనుమంత సేవ, 25వ తారీఖు గరుడ సేవ, 26వ స్వామివార్లకు కళ్యాణోత్సవం,
27 ముఖ్యంగా చెప్పుకోవాలంటే నగరమంతా పాల్గొనే ఈ యొక్క రథోత్సవం. ఈ రథోత్సవం అనేది స్వామిని చూడాలి, రథం మీద దేవరులను చూడాలని ఒక కేవలం భక్తి తత్పరతతో ఈ యొక్క బయటికి వేయించేసే రథాన్ని అనేక రకాలుగా కోరికలు కోరుకుంటూ స్వామి యొక్క రథోత్సవాన్ని కన్నుల పండుగ తిలకించుకొని స్వామి యొక్క కృపాకటాక్షాలు పొందాలని ఈ యొక్క రథోత్సవం రోజు అనేక మంది వేలాది మంది భక్తులు పాల్గొంటారు. వీరందరికీ కూడా దేవస్థానం వైపు నుంచి మా ఈవో గారైన వెంకటల గారు కానీ, ధర్మకర్తలైన నేను కానీ, నా సభ్యులని ఈ రథోత్సవం రోజు ఎక్కువ మంది వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మరి ఈవో గారైన వెంకటేశ్వరన్న గారు, ధర్మకర్తలి మండలి తరఫున మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమం అంటూ జయప్రదం చేయాలని చాలా కట్టుదిట్టమైన ఆలోచనతో ఈ యొక్క పోలీసు వైపు నుంచి ప్రొటెక్షన్ తీసుకొని, అలాగే కెమెరాలు ఏర్పాటు చేసుకొని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వైపు నుంచి కూడా వారి యొక్క సహాయం కోరుకుంటూ, అలాగే మన ఫైర్ ఇంజన్ ఇలాంటి యొక్క అనేక సౌకర్యాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పని, భక్తులకు ఏ యొక్క ఆటంకం కలగకుండా, అసౌకర్యం ఏర్పాటు చేయకుండా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే స్వామివారి రథోత్సవం తర్వాత స్వామివారికి మరుసటి రోజైన కొన్ని కార్యక్రమాలు, ముసుగుల సేవ, అదొక పెద్ద పండగ బాగా జరుగుతుంది దేవస్థానంలో. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఆ యొక్క స్వామివార్ల దేవేర్ల యొక్క కార్యక్రమాల ఉత్సవాలు చూడాలని చెప్పి కోరుకుంటూ, లాస్ట్ రోజైన 31వ తారీఖు తెప్పోత్సవం. స్వామివారు ఉభయ దేవేరులతో ఆయన విహారానికి, తెప్పోత్సవాన్ని విహారానికి వెళ్ళి భక్తులందరూ కూడా కనువిందుగా స్వామి యొక్క ఆ యొక్క తెప్పోత్సవాన్ని తిలకించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరికీ కోరుకుంటూ, భక్తులందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం విరివిగా రావాలని, స్వామి యొక్క కృపాకటాక్ష తీర్పుదాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.